వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో కాటారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో CWO మల్లేశ్వరి ఆదేశాల మేరకు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజులలో భాగంగా మహదేవ్పూర్ ప్రాజెక్ట్ కాటారం మండల కేంద్రంలో కిషోర బాలికల మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల భద్రత రక్షణ కిషోర్ బాలికలకు అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. సడవలి హాజరై పలు సమస్యలపై కిషోర బాలికలు ఉన్న సమస్యలపై మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక, APM రవికుమార్, సఖీ DHEO W గాయత్రి, మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్ శివరాణి, వీణా, MD ఫర్జానా, MS ప్రెసిడెంట్ మహిళా సంఘం CCలు, VOలు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఈరోజు 99 రోజుల ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు అడల్ట్స్ అండ్ గర్ల్స్ మీద వాళ్ళకి హెల్త్ పట్ల అలాగే సొసైటీ పట్ల అవగాహన ఏర్పాటు చేయడం కోసం కాటారంలో ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఆడపిల్లల ఎదుగుదల అంటే వాళ్ళ అర్థహీనత కానీ వాళ్ళ ఆరోగ్యము ఎదుగుదల మీద హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే వాళ్ళకి ఆడపిల్లలకి ఎలాంటి స్కీమ్స్ ఉంటాయి అనేది చెప్పేసి DRDO నుంచి కూడా వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే సొసైటీలో సమాజంలో ఎలాంటి పరిస్థితులు వెళ్ళాలి, వాళ్ళకి వచ్చే అవరోధాలను ఎలా దాటి వాళ్ళ ముందుకు వెళ్ళి వాళ్ళ ఏవైతే వాళ్ళ డ్రీమ్స్ వాళ్ళ గోల్స్ ఉన్నాయో ఎలా వాళ్ళు రీచ్ అవ్వాలని పిల్లలకి అవగాహన చేయడం జరిగింది. దీని మీద అలాగే సెలవు రోజులు కాబట్టి ఈ సెలవు రోజులలో వాళ్ళు కొంచెం తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఫోన్ల వల్ల ఈ సోషల్ మీడియా వల్ల దానికి సంబంధించి సోషల్ మీడియాని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మనం ఎలా దాన్ని ఉపయోగించుకొని మన జీవితంలో ఉపయోగపడే విధంగా వాళ్ళకి అవగాహన ఏర్పాటు చేస్తూ రకరకాల సోషల్ మీడియా యాప్స్ని అవాయిడ్ చేయాలంటూ అలాగే జంక్ ఫుడ్స్ మీద వాళ్ళకి హెల్తీగా ఉండడం కోసం వాళ్ళ హెల్త్ మీద కూడా జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేయాలని, పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలని ఏది కాటారం గ్రామ పంచాయతీ ఆఫీస్ ఆవరణంలో ICDS హెల్త్ సెర్ప్ ఈ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో అదేవిధంగా సఖీ వారి ఇన్వాల్వ్మెంట్లో ఇక్కడ కిషోర బాలికలకు అడల్ట్స్ గర్ల్స్కి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక కన్వర్జెన్స్ మీటింగ్ లాగా కూడా ఈ 3 డిపార్ట్మెంట్స్తో పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకు మెయిన్గా హెల్త్, ఎడ్యుకేషను, న్యూట్రిషను, తర్వాత అవేర్నెస్ మీద వాళ్ళు ఈరోజు సమాజంలో బాలికలు ఏ విధంగా ఉండాలనే మీద అవేర్నెస్ కల్పించడం జరిగింది. ఇందులో అందరూ కూడా చాలా టైం కేటాయించి వాళ్ళ మనస్సు పెట్టి ఇక్కడ అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు వాళ్ళకి అవేర్నెస్ కల్పించడంలో సఫలీకృతులయ్యారు. పిల్లలు కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యి వాళ్ళు ఇక్కడ నేర్చుకున్నటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు మాకు కిషోర బాలికల అవేర్నెస్ ప్రోగ్రామ్ సందర్భంగా మా కాటారం ఇంట్లో మరి శివరామిని మేడం కాల్ చేసి అడగడం జరిగింది. వారికి మేము ఇక్కడ ప్రోగ్రామ్ చేసుకోవడానికి అనుమతించినాం. అట్లాగే మరి వాళ్ళ బాలికలను మరి జిల్లా నుంచి వచ్చిన ఆఫీసర్లందరూ కూడా బాలికలను వాళ్ళకి అవేర్నెస్ చెప్పడం, వాళ్ళ మీద జరుగుతున్న చిన్నపిల్లలు వాళ్ళ యొక్క జ్ఞానం లేక కాదు, వయసు తప్పు వల్ల తప్పిదాలు జరుగుతున్నాయి. అట్లాగే మరి తల్లిదండ్రులతోని కోఆర్డినేట్ లేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్న పిల్లలను కూడా ఇవాళ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి అందరూ ఆఫీసర్లందరం కూడా కలిసి మీరు ఏ సమస్య ఉన్నా మేము ఒక తల్లిదండ్రిగా ప్రభుత్వ ఆఫీసర్లు కాకుండా బాధ్యతగా మేము మీ ముందుండి మీ వెనుకుండి మిమ్మల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. అట్లాగే మరి వాళ్ళను పారిశ్రామికవేత్తలుగా చూడాలని మరి పార్లమెంట్లో మహిళా
ఆహార భద్రత మరియు రక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేకత పైన ఈరోజు అవగాహన కల్పించడం జరిగినది. దీనిలో భాగంగా మెంటల్ ఆఫీసర్ గారు మరియు సఖీ నుండి ఆర్మీస్ గురించి చెప్పడం జరిగింది. అలాగే మెంటల్ ఆఫీసర్ పిల్లలకి హెల్త్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పర్సనల్ హైజీనిక్ గురించి వివరించడం జరిగినది. ఏపీఎల్